హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే మేము రాయగఢ వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము కార్లో. 7కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయితే అయ్యింది. చూడండి, గుడిలో దర్శనం అయితే అయిపోయింది. తర్వాత కార్కి అయితే పూజ అయితే చేసేసాము. ఇంకా చూడండి, రాయగఢ బ్రిడ్జ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. చక్కగా దర్శనం అయిపోయాక హ్యాపీగా అక్కడే ఊర్లోనే భోజనాలు అయితే చేసేసి ఇంకా మేమైతే వచ్చేసాము. తర్వాత ఇంకా నెక్స్ట్ రోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. తర్వాత ఇదైతే డీమార్ట్లో తీసుకున్నానండి. ఇందులో రైస్ అయినా లేకపోతే కర్రీస్ అయినా చాలా బాగా చేసుకోవచ్చండి. ఇంకా 3 లేయర్స్ది స్టెయిన్లెస్ స్టీల్ది చాలా బాగుందండి. 749 పడింది. తీసుకున్నాను. తర్వాత కాలీఫ్లవర్ కూర అయితే చేస్తున్నాను, ఫ్రై. చూడండి, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను. కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కడిగేసి. ఫస్ట్ అయితే కడాయిలో పల్లీల ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎక్కువగా నేను ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు పల్లీల ఆయిల్ అయితే వేసుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందులోకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పోపు గింజలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే వేడయింది. అప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 తీసుకొని చక్కగా ఇలా దంచేసి వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను, కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. మనం వేసుకున్నది పల్లీల ఆయిల్ కదా, ఇంకా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా అవి కొంచెం బాగా వేగేటప్పుడు ఈ కాలీఫ్లవర్ కూడా కడిగేసి పెట్టుకున్నాం కదా, వాటర్లోంచి తీసేసి కడాయిలో వేసేస్తున్నాను. ఇంకా చక్కగా ఇలా కాలీఫ్లవర్ అంతా వేసేసుకొని శుభ్రంగా కలిపేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లోంచి తీసి వేసేస్తున్నాను. బాగా కడుక్కోవాలండి. పురుగులు కూడా ఉంటాయి కదా ఒక్కోసారి, కానీ ఇందులో అయితే లేవండి. ఫ్రెష్ పువ్వులండి, చాలా పెద్దది తెచ్చారు. ఇంకా వెంటనే కర్రీ అయితే చేసేస్తున్నాను. ఫ్రెష్గా తెచ్చేటప్పుడు కర్రీ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా అది 2-3 రోజులు అయిపోయినాక అంతగా టేస్ట్ నాకైతే నచ్చదండి. ఏదైనా తేవగానే ఫ్రెష్గా ఇలా కర్రీ చేయడం నాకు ఇష్టం. చూడండి, మొత్తం వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. అందులోకి పసుపు కొంచెం వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ దాకా సాల్ట్, ఈ 2 వేసేసి శుభ్రంగా కలబెట్టేసుకోవాలండి. చూడండి, కింద నుంచి మీద వరకు మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపేసి చక్కగా మూత అయితే పెట్టేసుకోవాలండి. అది ఆవిరితోటే కుక్ అయిపోవాలి. దానిలోంచి వచ్చే వాటర్ తోటే బాగా బాయిల్ అవ్వాలండి అది. చూడండి, ఇలా 10 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. అన్ని వైపులా చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక్కో 10 మినిట్స్కి మూత తీసి శుభ్రంగా కలిపేసి ఇలా పెట్టుకోవాలండి. ఇంకా బాగా కుక్ అయ్యాక ఇలా మూత తీసి కలిపేసి చూసుకోవాలండి ఎంతవరకు కుక్ అయిందనేది.
బాగా కుక్ అయ్యేటప్పుడు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత కొత్తగా తీసుకున్నాను కదండీ, అందులో ఈరోజైతే రైస్ పెట్టాను. చూడండి ఎంత చక్కగా రైస్ అయితే అయిపోయింది. చాలా బాగుందండి, చాలా వెయిట్ ఉంది. ఇంకా ఏ కర్రీస్ అయినా ఏవైనా చేసుకోవచ్చు. తర్వాత కాలీఫ్లవర్ బాగా కుక్ అయిపోయినాక కొబ్బరి అయితే మనం ఈ విధంగా నేనైతే చేసుకున్నాను, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు. చూడండి ఎలా అయినా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మూత తీసి శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు ఆ కొబ్బరి అయితే వేసేసుకోవాలండి. చూడండి ఇలా వేసేసుకున్నాను. తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కారం వేసేసి ఇంకా కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకున్నాను. వేసేసి శుభ్రంగా కలిపేసుకుంటే ఇంకా నీట్గా ఫ్రై అయిపోద్దండి. ఆ మసాలా అంతా ఆ ఫ్లేవర్కి పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొబ్బరి కూడా వేసేసాం కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇంకా ఇవి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇలా ఎప్పుడైనా పల్లీల ఆయిల్తో ఫ్రై కర్రీస్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వంట చెయ్యక ముందే గిన్నెలు అయితే మిషన్లో వేసేసానండి. ఇంకా అయిపోయింది, గిన్నెలు కూడా వాష్ అయిపోయేవి. ఇగో ఇప్పుడు తీసేస్తున్నాను, తీసేసి కబోర్డ్లో సర్దేసుకుంటాను. ఇంకా అదే కొంచెం మీకు వీడియో అయితే తీశాను. ఎవరైనా మిషన్ తీసుకోవాలన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, గిన్నెలు వేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేసి కొంచెం డౌట్ ఉంటుంది కదా, అది క్లియర్ చేయడానికి ఇలా వీడియో అయితే పెడుతున్నాను. చూడండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎల్జీ మిషన్ అయితే చాలా బాగుందండి, ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకొని మనకి వాడడం కూడా రావాలండి, అప్పుడే మనకి యూజ్ అవుతుంది. అన్నీ తెలుసుకొని చక్కగా ఇలా యూజ్ చేసుకుంటే గిన్నెలు అయితే చాలా బాగా వస్తాయి షైనీగా. ఇంకా చూడండి నేనైతే వంట అయ్యే లోపల నాకు గిన్నెలు కూడా అయిపోయి చక్కగా తీసేసి కబోర్డ్లో పెట్టేసుకుంటాను. ఇంకా బయట ఎండబెట్టాలి అన్న పని కూడా లేదు, చక్కగా డ్రై అయిపోతాయి కాబట్టి. చూడండి ఎంత షైనీగా డ్రైగా గిన్నెలు అయితే నాకు అయిపోయాయి. ఇంకా అలా తీసేసి కబోర్డ్లో సర్దేసుకోవడమే. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎల్జీ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది ఎల్జీ డిష్ వాషర్. చూడండి ఇంకా మనకి పని అయితే తగ్గుతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.